హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిరకొండ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. జనరల్లీ ఎవరైనా సరే డెరివేటివ్ డాటా అండ్ టెక్నికల్ డాటా కలిపి వాడినప్పుడు మనకి మంచి ఎడ్జ్ ఉంటుంది మార్కెట్లో. కాకపోతే డెరివేటివ్ డాటా చదవడం రాదు, నేర్చుకునేంత టైం లేదు, అండ్ ఇప్పుడున్న రిసోర్సెస్కి అది నేర్చుకోవడం కూడా కష్టం. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది, లేదంటే చార్ట్ ఎలా ప్లాట్ చేసుకోవాలి, ఎలా చూడాలో నాకు తెలుసు. సో కేవలం దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ ఎగ్జిట్స్, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాన్ని మనకి చెప్పే ఇండికేటర్ ఏదన్నా ఉంటే బాగుండని మీరు అనుకున్నట్లయితే మనం డెల్టా బుల్ ఇండికేటర్ని మీరు ఖచ్చితంగా చూడాలి. సో డెల్టా బుల్ ఇండికేటర్ అనేది మన ప్రొప్రైటరీ ఇండికేటర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఉన్న మిగతా ఇండికేటర్ లాగా లాగింగ్ కాకుండా 4 days 5 days ఎహెడ్గానే మనకి ట్రెండ్ ఎటువైపు మారబోతుందనే విషయాన్ని ట్రెండ్ విషయంలో ఇవ్వడము, మొమెంటం ఎటువైపు ఉంది, మొమెంటం ఉందా లేదా మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి రైట్ టైమా కాదా అనే ఎంట్రీ పాయింట్స్ని అండ్ టార్గెట్స్ని కంటిన్యూస్గా అండర్లయింగ్ స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుంది. మీ ఎంట్రీ టైంలో ఆ టైంకి ఏం టార్గెట్ ఉందో, లాంగ్ సైడ్ ఎంటర్ అవుతున్నట్టయితే లాంగ్ సైడ్ ఏ టార్గెట్ ఉంది, షార్ట్ సైడ్ ఎంటర్ అవుతున్నట్టయితే షార్ట్ సైడ్ ఏం టార్గెట్ ఉందనేది చూసుకొని రైట్గా దాని మీద మనం ఆ టార్గెట్ ప్లేస్లో ఆప్షన్స్ని అమ్మేసి అండ్ మనం ఎక్కడైతే ఎంటర్ అవుతున్నామో అక్కడ కొనేసి ఒక స్ప్రెడ్ని ఈజీగా క్రియేట్ చేసేసి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ ట్రేడ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉపయోగపడే ఇండికేటర్ మంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే అది ఎలా ఇండికేటర్ని వాడాలి అండ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి ప్రతిదీ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే జిందాల్ స్టీల్ మనకి వేయడం జరిగింది. సో జనరల్గా మన ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేప్పుడు మన దగ్గర గ్రే, గ్రీన్ అండ్ రెడ్ ఈ 3 కలర్స్లో క్యాండిల్స్ కోడ్ చేయడం జరుగుతుంది. గ్రే కలర్లో కోడ్ అయి ఉంది అంటే మొమెంటం లేదని, ఒకవేళ మొమెంటం ఉన్నా కూడా కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ మొమెంటంలో. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రైస్ చాలా హై మూవ్ అవుతుంది, ఈ ప్రైస్ని చూసి మనం డిసీవ్ అయిపోతూ ఉంటాం. అరే చాలా పెద్ద మూమెంట్ వచ్చింది కాబట్టి ఇది మూమెంటం ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, మనం నెక్స్ట్ బ్రేక్అవుట్లో ఎంటర్ అవ్వచ్చేమో అని చెప్పి ఎంటర్ అవుతాం. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇందులోనే పడిపోవడం, మళ్ళీ ఇందులోనే పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ని మనం ఇండికేటర్ ద్వారా ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. సో ఇలా గ్రేగా కనబడింది అంటే ప్రైస్ ఎంత కదిలినా కూడా ఆ గ్రేగా ఉన్న వాటిలో మీరు ఎంటర్ అవ్వకుండా సైడ్ లైన్లో ఉన్నట్లయితే ఇలాంటి ఇష్యూస్ నుంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మీరు లాంగ్స్ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మనకు కావాల్సింది గ్రీన్ క్యాండిల్స్ అండ్ షార్ట్స్ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మనకు కావాల్సింది రెడ్ క్యాండిల్స్. రెడ్ అండ్ గ్రీన్ అనే కలర్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి, రెడ్ అంటే బేరిష్ అని, గ్రీన్ అంటే బుల్లిష్ అనే విషయం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి, సో జస్ట్ మనం గ్రే కోసం వెయిట్ చేసి గ్రే తర్వాత వచ్చే గ్రీన్ కానీ గ్రే తర్వాత వచ్చే రెడ్లో కానీ మనం ఎంటర్ అయినట్లయితే లాంగ్ ట్రెండ్ని ఎర్లీగా మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి జిందాల్ స్టీల్లో ఆల్మోస్ట్ 970s దగ్గర మనకి ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1050 వరకు వెళ్ళింది, ఇప్పుడు 1052 దగ్గర రన్ అవుతుంది. సో ఈ 4 days ఆఫ్ ర్యాలీని కూడా మన ఇండికేటర్ ఫస్ట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు చూసాం, సరే నేను ఇంతకుముందు చార్ట్ చూడలేదు, ఈ రోజు చూశాను, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఆల్రెడీ 4 days అయిపోయింది కదా, ఇప్పుడు ఎంటర్ అయితే మూమెంటంలో మనం ఇంకా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందా అంటే ఇక్కడ లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ డాట్ ఫామ్ అయింది కదా, ఈ రెడ్ డాట్ ఏం చెప్తుంది అంటే నడుస్తున్న ట్రెండ్లో డైవర్జెన్స్ ఏమైనా ఉందా అంటే ప్రైస్ యాంగిల్ పరంగా కానీ ప్రైస్ మొమెంటం పరంగా కానీ డైవర్జెన్స్ ఏదైనా ఉన్నట్లయితే మనకి ఇక్కడ డాట్ రావడం జరుగుతుంది. సో రెడ్ సైడ్ ఉన్న దాంట్లో గ్రీన్ డాట్స్ రావడం జరుగుతుంది, గ్రీన్స్ ఉన్న సైడ్లో రెడ్ డాట్ రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే ప్రస్తుతం రన్ అవుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో అది పాజ్ కానీ కావచ్చు, లేదంటే చిన్న రివర్సల్ కూడా అవ్వడానికి అవకాశం ఉందనే ఒక కాషన్ అనమాట. సో మనకి ఈరోజు కాషన్ బోర్డ్ రావడం జరిగింది. సో జిందాల్ స్టీల్లో ఇలా డాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయం. నిన్న కానీ మొన్న కానీ చూసినట్లయితే ఇంకా ఒక 2 days ఆఫ్ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది, ఎందుకంటే అక్కడ డాట్ లేదు కాబట్టి. సో ఇక్కడ డాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పాజ్ తీసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ డాట్ వచ్చింది కాబట్టి మోర్ ఛాన్సెస్ ఏంటంటే గ్రే రావడానికి అవకాశం ఉంటుంది, కన్సాలిడేట్ అవ్వడానికి. సో చిన్న కన్సాలిడేషన్ గ్రే తర్వాత మళ్ళీ గ్రీన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అయినట్లయితే అప్పుడు ఈజీగా నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూమెంట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు మనం లాంగ్ సైడ్ పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ టార్గెట్ని చూసుకొని దాన్ని టార్గెట్ కింద పెట్టుకొని బుల్ కాల్ స్ప్రెడ్స్ చేశారనుకోండి, బుల్ కాల్ స్ప్రెడ్స్ లాంగ్ సైడ్లో చేశారనుకోండి, అప్పుడు మనం ఎక్కువ కాలం మార్కెట్లో సస్టైన్ అయ్యి మిగతా ట్రేడర్లతో పోల్చుకున్నట్లయితే మనకి ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇండికేటర్ని ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఓన్లీ ట్రేడర్స్కే కాకుండా ఇన్వెస్టర్స్ కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ జనరల్లీ ఏం చేస్తూ ఉంటారంటే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ గురించి చదువుతూ ఉంటారు,
తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు స్టాక్స్ ఏం చేస్తాయంటే ఇయర్ వైజ్ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు 5 ఇయర్స్ 6 ఇయర్స్ కూడా కంటిన్యూస్గా కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేస్తాం, మార్కెట్ అంతా కదులుతూ ఉంటుంది, మన స్టాక్ మాత్రం కదలదు. సో దీంట్లో చూసి అరే మనకు రిటర్న్స్ రావట్లేదే, మనం ఎంత కష్టపడి అనలైజ్ చేసినా మన స్టాక్ మాత్రం కదలట్లేదు అనుకొని మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మూమెంటం వస్తుంది, మనం మిస్ అయిపోయి ఉంటాం. సో అలాంటి అవకాశాలు కూడా లేకుండా ఏంటంటే ఇండికేటర్ వేసుకోండి. మీరు మంచి స్టాక్ ఏదైనా తీసుకోండి, ఆ స్టాక్ ఓపెన్ చేసి మన ఇండికేటర్ వేసి చూసినప్పుడు మీకు ఇలాగా అప్ ట్రెండ్ కనబడుతూ గ్రీన్ కనబడి దాని కింద ఏ రెడ్ డాట్ లేకపోతే ఇమీడియట్గా మీరు స్టార్టింగ్ ఆఫ్ ద ట్రెండ్లోనే మీరు పట్టుకోగలిగినట్లయితే చాలా ఈజీగా 10 to 15% ఆఫ్ రిటర్న్స్ మనం ఈజీగా సంపాదించవచ్చు. లేదు ఇలాగ డాట్ కనబడింది అంటే వాచ్ లిస్ట్లో పెట్టుకొని మళ్ళీ ఒక కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ గ్రీన్ స్టార్ట్ అయినప్పుడు, గ్రే తర్వాత గ్రీన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ తీసుకున్నారనుకోండి, ఏ టార్గెట్ వరకు యూస్ చేసుకోవాలో కూడా ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకుంటూ ఇయర్ అంతా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే నార్మల్గా మీరు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ చేసిన దానికన్నా కూడా 10 times ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్లో ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నామో అప్పుడే రిస్క్ ఉంటుందనే విషయం మనం గమనించుకొని ఏదైనా ట్రేడ్స్ తీసుకున్నప్పుడు దానికి హెడ్జింగ్ కూడా చేసుకున్నట్లయితే మనం లాంగ్ రన్ పార్టిసిపేట్ చేసి మార్కెట్లో మనం కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.